క్రెడిట్ కార్డు కథ. కిషోర్కు కొత్త క్రెడిట్ కార్డు వచ్చింది. అది మెరుస్తూ ఎన్నో కలలను చూపిస్తున్నట్లు అనిపించింది. వావ్, దీనితో నేను ఏమైనా కొనగలను అని అతను సంతోషంగా అనుకున్నాడు. కిషోర్ వెంటనే షాపింగ్కు వెళ్లాడు. అతనికి అవసరం లేని ఒక కొత్త ఫోన్, ఒక ఖరీదైన గడియారం కొన్నాడు. స్వప్న అతని వైపు ఆందోళనగా చూసింది. కిషోర్ తన షాపింగ్ ఆపలేదు. కొత్త బూట్లు, ఫ్యాన్సీ బట్టలు, ఇంకా చాలా వస్తువులు కొన్నాడు. అతని ఇంట్లో పెట్టెల కుప్ప పెరిగిపోయింది. ఒకరోజు ఒక పెద్ద కవరు వచ్చింది. అది క్రెడిట్ కార్డు బిల్లు. కిషోర్ బిల్లు చూసి షాక్ అయ్యాడు. అయ్యో, ఇంత డబ్బు నేను ఎలా కట్టాలి అని అతను భయపడ్డాడు. కిషోర్ బిల్లులో కొంత భాగాన్ని మాత్రమే కట్టగలిగాడు. మిగిలిన డబ్బుకు వడ్డీ పెరిగిపోయింది. అతని మనసులో చింత, ఒత్తిడి పెరిగిపోయాయి. కిషోర్ తన స్నేహితుడు రాజును కలిశాడు. రాజు తన క్రెడిట్ కార్డును ఎలా ఉపయోగిస్తాడో వివరించాడు. నేను అవసరమైనప్పుడు మాత్రమే వాడతాను, ప్రతి నెలా మొత్తం బిల్లు కట్టేస్తాను అని రాజు చెప్పాడు. రాజు కిషోర్కు కొన్ని చిట్కాలు చెప్పాడు. మొదట బడ్జెట్ వేసుకో, నీ ఖర్చులను ట్రాక్ చేయి, అవసరం ఉన్నప్పుడు మాత్రమే కార్డు వాడండి అని సలహా ఇచ్చాడు. కిషోర్, స్వప్న కలిసి కూర్చుని ఒక బడ్జెట్ తయారు చేసుకున్నారు. ఇకపై మనం జాగ్రత్తగా ఖర్చు చేద్దాం అని వాళ్లు నిర్ణయించుకున్నారు. కొన్ని నెలల తర్వాత కిషోర్ అప్పులన్నీ తీర్చేశాడు. అతనిప్పుడు తన క్రెడిట్ కార్డును చాలా జాగ్రత్తగా, అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగిస్తున్నాడు. కిషోర్, స్వప్న ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. వారు తమ డబ్బును తెలివిగా ఉపయోగించి తమ కలలను నిజం చేసుకుంటున్నారు. క్రెడిట్ కార్డు ఒక మంచి స్నేహితుడు, కానీ జాగ్రత్తగా ఉండాలి.